10వ తరగతి పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. 6 సబ్జెక్టులకే పరీక్షల నిర్వహణ ఉంటుందని బోర్డు వెల్లడించింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షా సమయంగా నిర్ణయించారు. సిబిఎస్ఈ తరహాలో రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించనున్నారు. అధికార యంత్రాంగం పరీక్షల నిర్వహణ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే సమీక్షలు, సిబ్బందికి శిక్షణలు కూడా పూర్తయ్యాయి. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా 29,401 మంది విద్యార్థులు ఈ ఏడాది పరీక్షలు రాయనున్నారు. ఇందుకు 172 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. వీటిలో 14 సమస్యాత్మకంగా గుర్తించి ప్రత్యేక నిఘా, సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టారు. నిర్వహణపై ఇప్పటికే కలెక్టర్, డీఆర్ఓలు విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు. డీఈఓ గంగాభవాని ఉన్నత స్థాయి సిబ్బందిని, ఇన్విజిలేటర్లను నియమించారు. విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసు, పోస్టల్, విద్యుత్, వైద్య ఆరోగ్య తదితర శాఖల సమన్వయంతో ఎలాంటి అవాంతరాలు లేకుండా పరీక్షలు పూర్తి చేయాలని నిర్ణయించారు. 10 పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు జిల్లా కేంద్రానికి చేరాయి. వాటిని స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచి బందోబస్తు మధ్య ఆయా పరీక్షా కేంద్రాల పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లకు చేరువైనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు వచ్చే నెల 3వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు జరగనున్నాయండి. దీనికి సంబంధించి మన జిల్లాలో 172 పరీక్షా కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఈ పరీక్షా కేంద్రాల్లో 31,600 మంది విద్యార్థులు పరీక్ష రాయబోతున్నారు. వీరందరికీ కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పరీక్షా కేంద్రాల్లో వసతులన్నింటినీ కల్పించడం జరిగింది. ఫర్నిచరు, వాటరు, టాయిలెట్స్, నెక్స్ట్ ప్రాపర్ వెంటిలేషన్ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. సబ్జెక్టుల వారీగా పరీక్షా తేదీలను బోర్డు ప్రకటించింది. ఏప్రిల్ 3వ తేదీ ఫస్ట్ లాంగ్వేజ్, 6న సెకండ్ లాంగ్వేజ్, 8న ఇంగ్లీష్, 10వ తేదీ మ్యాథ్స్, 13న సైన్స్, 15న సోషల్ స్టడీస్, 17న కాంపోజిట్ కోర్స్, 18వ తేదీన వొకేషనల్ కోర్సు పరీక్షలు జరగనున్నాయి. 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించండి. ఆర్టీసీ బస్ పాస్ తో నిమిత్తం లేకుండా 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే పల్లె వెలుగు, సిటీ బస్సు సర్వీసుల్లో ఉచితంగా ప్రయాణానికి అనుమతించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు నెల్లూరు జిల్లాలో అన్ని సౌకర్యాలు సమకూర్చామని డీఈఓ గంగాభవాని తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేపట్టామన్నారు. ఆయా పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఆమె చెప్పారు. నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. అదేవిధంగా ఈ పరీక్షా కేంద్రాలకు చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, ఇన్విజిలేటర్స్ నియామకం కూడా పూర్తయింది. విద్యార్థులు పరీక్ష రాయడానికి అనువైన వాతావరణాన్ని అన్ని చోట్ల కూడా కల్పించడం జరిగింది. ఈ 10 పరీక్షలు ప్రశాంతంగా ట్రాన్స్పరెంట్ వాతావరణంలో స్ట్రిక్ట్గా కండక్ట్ చేయాలని కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడ్లు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం.
కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం. ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు. నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి. శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం, సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూర్.